ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వాలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ 52 ఎకరాలు కొన్నాడని, తర్వాత మరొక ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ 25 ఎకరాలు హైదరాబాద్ శివార్లలో కొన్నారని మొత్తం ధరణి పోర్టల్లో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి సార్. మరొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా శివబాలకృష్ణ, మనం చూసాం రెరాలో ఎన్ని కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో. అంటే గత ప్రభుత్వంలో అధికారులు విపరీతంగా చేతివాటం ప్రదర్శించారు, కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి సమాచారం వస్తుంది. ఎట్లా చూస్తారు సార్? తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో ఈనగాచి నక్కల పాలైందని, ఈ విధంగా ఉద్యమాలు చేసి బలిదానాలు చేసి వేల మంది చనిపోయి తెచ్చుకున్న రాష్ట్రం ఈ నక్కల పాలైందనమాట. ఇంత దోపిడీ, ఇంత అధికార దుర్వినియోగం, ఇంత అవినీతి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను లైఫ్ టైంలో ఎంత సంపాదిస్తారు? ఒక సాధారణ జీహెచ్ఎంసీ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తారు? అంటే ఎవరి అండ చూసుకుని వీళ్ళు ఇంత దోపిడీకి పాల్పడ్డారు. వీళ్ళే ఇంత దోపిడీకి పాల్పడితే వీళ్ళ వెనక ఉన్నటువంటి ఆ కింగ్ పిన్స్, అప్పుడు ఉన్న పాలకులు, ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఆ కుటుంబ సభ్యులు ఇంకెంత దోపిడీకి పాల్పడి ఉంటారు అనేదే ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఈరోజు మనం చూసాం, ధరణి పోర్టల్ ద్వారా ఈ అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి. దానిపైన కూడా విచారణ ఏదో ఆదేశించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా ఉంటూ గత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన ఏ ఆరోపణలు చేశారో అవన్నీ నిజాలని బయటపడుతున్నాయి. అవును సార్, ధరణిలో విపరీతంగా దోచుకున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేశారు, మనం చూసాం. ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలు కనపడుతున్నాయి కదా. ఈరోజు ఆయన ఎవరు, రజిత్ కుమార్, ఆయన ఏంటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కాళేశ్వరం పితామహుడు. ఏది 1,15,000 కోట్ల కాళేశ్వరం కట్టింది, అది కాస్త కుంగింది అనుకుంటా. ఆ మేడిగడ్డ అది ఇదైంది, పిల్లర్స్ అన్నీ బెసిగిపోయాయి, అన్నారం బొంగబడింది, మనం చూసాం. కాళేశ్వరం ఏ విధంగా జరిగిందో దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు. ఈఎన్సీ, 2 ఈఎన్సీలను కూడా అసలు డిస్మిస్ చేసినట్టున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా. సరే, అవినీతి పరులకు ఎప్పటికైనా జరిగేది అదే. కానీ రజత్ కుమార్ మహబూబ్ నగర్ దగ్గర మన జీహెచ్ఎంసీ ఈ పరిధిలోనే 52 ఎకరాలు కొన్నాడని ఆయన కుటుంబం, ఫ్యామిలీ, భార్య 15 ఎకరాలు బినామీలు అని ఈరోజు వస్తుందంటే, రజత్ కుమార్ సంగతి నీకు తెలుసు. ఆయన కూతురు పెళ్ళి గుర్తుందా? ఏంటి, ఆయన కూతురు పెళ్ళి ఘనంగా 5 రోజులు చేశాడు. అప్పుడు గందరగోళం అయిపోయింది. అసలు ఆ బిల్లులు ఎవరు కట్టారు? ఫలక్నామా, తాజ్ ఫలక్నామా హోటల్లో రిసెప్షన్ అంటేనే సామాన్యులు ఎవరు పెట్టుకోలేని పరిస్థితి. తెలంగాణ కూతురు పెళ్ళి 5 రోజుల పండుగ, దాని బిల్లులు కట్టిందంతా మేఘా వాళ్ళు అంటారు. అప్పుడు ఏది, ఆ మేఘా ఇన్ఫ్రా, ఈ కాళేశ్వరం కట్టిన కంపెనీ, అదంతా పెద్ద విమర్శలు అప్పట్లో చెలరేగిన పరిస్థితుల్లో అంత వివాదాస్పదమైనటువంటి అధికారులు వీళ్ళందరినీ పెంచి పోషించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి అండతోనే వీళ్ళు ఇంత తెగబడ్డారు, ఇన్ని 100,000 కోట్లు సంపాదించారు అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్తోంది. ఎందుకంటే ఈ చేపలు దొరుకుతున్నాయి, పెద్ద చేపలు పడుతున్నాయి వలలో, మామూలుగా దొరకట్లేదు. ఇప్పుడు రెరా అన్నాం ఇందాక, ఎవరైనా 250 కోట్లంట. ఏంటి, ఆ జనగామ దగ్గర అసలు మొత్తం అతను 250 ఎకరాలంట. ఒక జనగామలోనే 112 ఎకరాలు ఉన్నారు. 9 ఓపెన్ ప్లాట్లంట, 29 ప్లాట్లంట, విల్లాలంట, 60 వాచీలంట. అసలు ఏం చేసుకుంటారు? ఏంటి సంపాదన మీద ఇంత పిచ్చి ఏంటి? ఎవరికైనా చచ్చిపోతే అదే కదా, ఎన్ని అడుగులు పాతేసేది, ఎన్ని అడుగుల్లో పాతేస్తారు? 6 అడుగుల మనిషివే కదా, నీకు కావాల్సింది అదే. అలాంటిది ఈ 100 కోట్లు, 1000 కోట్లు ఏం చేసుకుంటారు? ఇంత పిచ్చబట్టింది ఈ దోపిడీని ఏమనాలి? ఇవాళ సామాన్యుడు, పేద తెలంగాణ పౌరుడు తన బిడ్డ పెళ్లి చేయలేక, తన కొడుకుని చదివించలేక పేదరికంలో మగ్గుతుంటే ఈ దోపిడీదారులు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకే 5 రోజుల ఇతను పెట్టిన భోజనం కాస్ట్ ఎంతో తెలుసా? వాళ్ళు ఆ పెళ్ళి, రజత్ కుమార్ కూతురు పెళ్ళి 16,520.
ఒక ప్లేటు భోజనం ఆయన కూతురు పెళ్లికి పెట్టిన ఖర్చు 16,520 అని మనం మీడియాలో కథలుగా చూసామన్నమాట. 5 రోజులు అసలు మామూలుగా జరిగిందా? మాధవరావు సింధియా కొడుకు పెళ్ళి నీకు తెలుసు, ఆయన చనిపోయాడు. సింధియా ఆయన ఏంటి గ్వాలియర్ రాజు, వాళ్ళది గ్వాలియర్ సంస్థానం అన్నమాట. విజయరాజే సింధియా, మాధవరావు సింధియా వాళ్ళు రాజులు. పోనీ ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి చేశాడంటే ఒప్పుకుంటాం. ఎందుకని వాళ్ళు మొదటి నుంచి వేల కోట్లకు పడగెత్తారు, వ్యాపారాలు చేసుకున్నారు. వీళ్ళే వ్యాపారాలు చేసి 52 ఎకరాలు కొన్నాడు ఈయన. సోమేష్ కుమార్ 25 ఎకరాలని మనం చూసాం, చీఫ్ సెక్రటరీ. అరే ఎంత బరి తెగింపు. అందుకు కదా రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తిట్టింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో. ఏంటి బీహార్ అనేవాడు, వీళ్ళంతా బీహారే. తెలంగాణ కేసీఆర్ ఆంధ్రోళ్ళ మీద పడి ఏడ్చేవాడు. ఏంటి ఆంధ్రోళ్ళు లంకలో పుట్టినోళ్ళు రాక్షసులు, ఆంధ్రోళ్ళంతా రాక్షసులు, వీళ్ళు అసలు రాక్షసులు. ఆంధ్ర వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఏదన్నా ఇక్కడ కొనుక్కున్నారు, అంతేగాని వాళ్ళేం దోపిడీ చేశారనేది లేదు. ఏ ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇన్ని 100 కోట్లు ఇక్కడ కొల్లగొట్టాడా తెలంగాణలో? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కొక్క ఆఫీసర్ ఇన్ని 100 కోట్లు సంపాదించి ఇన్ని ఎకరాలు ఇక్కడ కొన్నారంటే వీళ్ళని పెంచి పోషించింది ఎవరు? అధికారులే ఇంత అవినీతి చేస్తే మరి పాలకులు ఏంటి, వాళ్ళు కూడా విపరీతంగా అవినీతి చేశారని చెప్పి విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పుట్టను కదిలించే పరిస్థితి ఉందా? అది ఇంకా రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, సమాధానం చెప్పాలా. హైకోర్టు అది సిట్టింగ్ జడ్జిని అడిగినట్టున్నారు. సిట్టింగ్ జడ్జిలు మాకు అందుబాటులో లేరు, మాకు ఉన్న వేల కేసులే, ముందు ఈ పరిష్కారం మేము చేసుకోవాలి, మీకు కావాలంటే రిటైర్డ్ జడ్జిని ఇస్తామనో ఏదో అన్నట్టున్నారు. రిటైర్డ్ జడ్జితో రేపేదో కమిషన్ వేసే అవకాశం ఉంది. అది కూడా ఈ సెషన్స్లోనే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇప్పుడు ఇది ధరణిలో బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా. ఏది సోమేష్ కుమార్ది, రజత్ కుమార్ది. ఇప్పుడు ఏంటంటే మొదట దెబ్బ ఎవరిని కొడుతున్నాడు? అధికారులను కొడుతున్నాడు. తరువాత దెబ్బ ఎవరి మీద పడుద్దంటావు? ఇప్పుడు కేసీఆర్ని జైల్లో పెట్టలేదేంటి, వాళ్ళని జైల్లో పెట్టలేదేంటి, ఇట్లా అడుగుతూ ఉంటారు. కవితను పెట్టలేదేంటి? ఏ విధంగా కేసీఆర్ కుటుంబం ప్రజలకు దూరమైంది, ఈ అవినీతి ముద్ర వాళ్ళ మీద ఎందుకు పడిందనే దానికి ఈ అధికారులే మనకి దృష్టాంతం. అవన్నీ కూడా కథలుగా బయటకు వస్తాయి. ఇప్పుడేగా తవ్వటం బిగించేసింది, పొలుగు తీసుకుని రేవంత్ రెడ్డి తవ్వుతున్నట్టున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వీళ్ళంతా బొచ్చలు పట్టుకుని కాబట్టి ఆ మట్టి అంతా తీస్తున్నట్టున్నారు. ఎంత తవ్వుతారో చూద్దాం. తవ్విన కొద్దీ అస్థి పంజరాలు బయటకు వచ్చేటట్టుగా ఉన్నాయి. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబి శ్రీనివాస్ గారు. నమస్తే.